ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచ క్రైస్తవుల మతాధికారి వాటికన్ సిటీ అధ్యక్షుడైన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం ముగిశాయి. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో అందరి అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ముర్ముతో పాటు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 164 మంది హాజరయ్యారు. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కేర్ స్టార్మర్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తదితరులు ఇందులో ఉన్నారు. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అనంతనాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న పలువురు పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. పహల్గాం ఉగ్రదాడి సమాచారం తెలియగానే ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకుని బుధవారం ఉదయం భారతదేశానికి తిరిగి వచ్చారు. రాగానే భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి దిశగా జమ్మూ కాశ్మీర్ నిలకడగా పురోగమిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సిసిఎస్ పేర్కొంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతిస్పందనగా పాకిస్తాన్తో సంబంధాల విషయంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, అటారీ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టును మూసివేయడం, పాకిస్తాన్ సిటిజన్స్ వీసాల రద్దు, హైకమిషన్లో సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించడం వంటి కఠిన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో సాయుధ మూక పాల్పడిన అనాగరిక చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ దీనిని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్ భారత్తో కలిసి పనిచేస్తుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతాన్యాహు అన్నారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పహల్గాం ఘటనను ఖండించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 22 వరకు జపాన్లో పర్యటించారు. జపాన్ పర్యటనలో సీఎం బృందం తెలంగాణకు 12,062 కోట్ల పెట్టుబడులను సాధించారు. ఈ భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో దాదాపు 3,500 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని అధికారులు పేర్కొన్నారు. కాగా పర్యటనలో చివరి రోజున జపాన్లోని ప్రసిద్ధ హిరోషిమా శాంతి స్మారకాన్ని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.